సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం భారతి తీర్థ పర్యంతం వందే గురు పరంపరం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. భరతుడికి రామచంద్రమూర్తి ఒక రాజుగా ఎలా ఉండాలి, రాజ్యపాలన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెప్తుంటే నిజంగా ఇప్పుడు మనం చెప్పుకునే సోకాల్డ్ మేనేజ్మెంట్, అది పొలిటికల్ సైన్సే కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషనే కావచ్చు, లేకపోతే లీడర్షిప్పే కావచ్చు, లేకపోతే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనండి, ఏ మేనేజ్మెంట్ అయినా కానీ త్రేతాయుగంలోనే రామచంద్రమూర్తి ఈ చిత్రకూట పర్వతంలోనే అంటే వాల్మీకి మహర్షి ఒక స్వర్గ పూర్తిగా దీనికే కేటాయించాడంటే ఎంతగా నేర్పించాడు రామచంద్రమూర్తి. మనం ఏదో ఈ కాలంలో బిజినెస్ స్కూల్స్కి వెళ్ళి అక్కడే చెప్పేదే గొప్ప అనుకుంటాం, కానీ అక్కడ చెప్పేటి అన్నీ కూడా ఎప్పుడో రామచంద్రమూర్తి ఇవన్నీ చెప్పాడంటే బహుశా మనందరం కూడా నమ్మకం కుదరదేమో. కానీ నమ్మకం ఎప్పుడు కుదురుతుందంటే వాల్మీకి మహర్షి రచించిన ఈ శ్రీరామాయణం చదివితే మనకు తెలుస్తుంది, నిజమే కదా, ఇవి ఎప్పుడో ఉన్నాయి, దాన్ని అనుకరించక మనం ఇప్పుడు ఇవన్నీ చదువుతున్నామేమో. ఇవంటే ఇప్పుడు చెప్పేటి అన్నీ తప్పు అని నేను అనను, కానీ ఇవి ఎప్పుడో అప్పుడే ఉన్నాయి. ఎంత చిన్న చిన్న విషయాలు చెప్తూ పోయాడు రాముడు. భరతుడికి ఎలా చెప్తున్నాడు, నాయన అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం నిరపరాధులను శిక్షిస్తే వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది, మనకే కాదు రాజ్యానికి, తర్వాత ముందు తరాల వాళ్ళకు కూడా తగులుతుంది అని చెప్పాడు. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. మనం ఈ రోజులలో చూస్తున్నాము, ఒక ఆఫీస్లలో చిన్న అధికారం ఉన్న వ్యక్తి కూడా తన అహంకారంతో కింద వాళ్ళని ఎలా నష్టమెక్కిస్తున్నాడో మనం చూస్తున్న వాళ్ళు ఉన్నాం. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కాదని అనను, కానీ ఎక్కువ శాతము అధికారం ఉంది కదా అని చెప్పి అహంకారంతో విర్రవీగిపోతూ ఈ పదవి శాశ్వతం అనుకుంటూ వాళ్ళు చేసే ప్రవర్తన ఎదుటి వాళ్ళ మనసు ఎంతగా క్షోభపెడుతుందో ఒక్కసారి కూడా మనం ఆలోచించవచ్చు. అంతేకాకుండా ఏమంటున్నాడంటే, యథోచితంగా ధర్మం అనుసరించి పరిపాలించు ప్రభువు తను ఈ లోకంలోనే కాకుండా పై లోకంలో కూడా కీర్తి పొందుతాడంట. అంటే ధర్మంతో ఉన్న వాళ్ళు ధర్మమే అని ఆలోచించి ఎదుటి వ్యక్తి కూడా నాలాంటి మానవుడే, మనిషే, అతని ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల అతను తక్కువ చదువుకొని తక్కువ పోస్టులో ఉన్నాడు అని ధర్మంతో పరిపాలించే వాళ్ళను మనం చూస్తున్నాం, ఎంతగా గౌరవిస్తారు. అంతేకాకుండా రామచంద్రమూర్తి ఏమంటున్నాడంటే, ఈ లోకంలోనే కాదు పై లోకంలో కూడా వారికి ఆ గౌరవం పొందుతుందంటారు. అంతేకాకుండా అధికారంతో విర్రవీగుతూ మనము ఎదుటి వాళ్ళని కించపరుస్తూ వాళ్ళను తక్కువగా చూస్తూ మాట్లాడితే వారి యొక్క మనసు క్షోభపడితే ఏం జరుగుతుందంటే, వారి యొక్క ఉసురు మనకు తగిలితే మన రాజ్యానికే కాదు, మనకే కాదు, ముందు తరాలలో మన వంశానికే అది శాపంలాగా ఉంటుందని చెప్పి రామచంద్రమూర్తి అంటున్నాడు. అంటే మనం అందరం కూడా ఏమనుకుంటామంటే, ఏమోనండి పురాణాలలో రాచారు, ఇవి నిజమేనా అనుకుంటాం. అంతెందుకండి, సైంటిఫిక్గా ఇప్పుడు ఈ కాలంలో మీరు కావాలంటే ఆఫ్రికన్ కంట్రీస్లో సాల్మన్ ఐలాండ్స్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఉండే అటవీ జాతి వాళ్ళు చెట్లను నరకరు చేతులతో, అంటే గొడ్డలతో కానీ రంపంతో నరకరు. వాళ్ళందరూ ఒక గుంపుగా చెట్టు చుట్టూ తిరుగుతూ దానిపైన తాను శాపంతో కొన్ని మాటలు అంటారంట. నువ్వు పడిపోవాల్సిందే అని మనస్ఫూర్తిగా అంటే 15 రోజులలో ఆ చెట్టు ఎండిపోయి పడిపోతుందంట. అంటే వాళ్ళ యొక్క మనసులో నుంచి వచ్చింది, అంటే శాపం మాదిరిగా ఆ చెట్టుకే తగులుతుందంటే మనుషులలో ఎదుటివాడు మనల్ని చెడుగా ఆలోచిస్తూ మనము వాళ్ళని కించపరిచి మాట్లాడుతుంటే అధికారం ఉంది కదా అంటే ఆ అధికారంతో మనం అంటే ఆ క్షణాన అతను తన ఉద్యోగం కొరకు మనతో పని ఉందనో మన ముందర ఏమనకపోవచ్చు, కానీ అతని యొక్క మనసు క్షోభపడి ఆ ఉసురు మన ముందు తరాలకు కూడా తగులుతుంది అని చెప్పి మనం ఆలోచించాలి. అదే రామచంద్రమూర్తి ఇవన్నీ క్షుణ్ణంగా చెప్తున్నాడు. అంతేకాకుండా రామచంద్రమూర్తి ఏం చెప్తున్నాడంటే, ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలంటే తన ప్రజలను, తన దగ్గర ఉద్యోగస్తులందరినీ కూడా ఎంతో ప్రేమగా చూడాలని అంటున్నాడు. అంటే ప్రేమగా చూడాలని చెప్పేసి అతన్ని తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకోమంటలేడు. ఎప్పుడు ఎలా భయపట్టియాలో అలా భయపట్టియాలి. ఉట్టి సమయాలలో ప్రేమ అభిమానంతో ఆ ఉద్యోగస్తులతో ఉంటే వాళ్ళ నుంచి మనకు అనుకున్న దానికన్నా ఎక్కువగా వాళ్ళ యొక్క కృషి ఉంటుందని రామచంద్రమూర్తి చెప్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటామంటే,
ఇది నిజమేనండి, అప్పుడు రామాయణంలో చెప్పారు, భారతంలో చెప్పారు, గీతలో చెప్పారు, ఇవన్నీ నిజమేనా అంటారు. కానీ నిజంగా ఇప్పుడు మనము ఇన్డెప్త్గా మనం రీసెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది దాని గురించి. ఒక చిన్న అంటే ఒక అధికారి ఎంత ప్రేమగా ఉంటే తనకు ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ వస్తాయని చెప్పి మీకు చిన్న కథ చెప్తానండి. ఒక శీతల గిడ్డాంగి అంటే మన కోల్డ్ స్టోరేజెస్ కాంప్లెక్స్ ఉన్న ఒక దాంట్లో ఒక సూపర్వైజర్ అనుకోండి, 4 కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయంట ఒక కాంపౌండ్లో. అక్కడ దగ్గర 400-500 మంది ఉద్యోగస్తులు ఉంటారంట. అయితే వీళ్ళందరూ కూడా ఉదయం వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రావడము, టైంకు రావడము, బయోమెట్రిక్ అటెండెన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తుంటారంట. అయితే ఈ 4 కోల్డ్ స్టోరేజెస్కు ఒక సూపర్వైజర్ అనుకోండి, లేకుంటే ఇన్ఛార్జ్ అనుకోండి, ఓ పై అధికారి ఉన్నాడంట. అతను మాత్రం ప్రతిరోజు ఆ బయోమెట్రిక్ దగ్గరికి వెళ్ళి తన వేలిముద్ర వేసేటప్పుడు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ను, వాడు చిన్నవాడైనా సరే అతనితోటి ఎప్పుడు కూడా ఏమనేవాడంట అంటే గుడ్ మార్నింగ్ అని చెప్పేవాడంట. అంటే పై అధికారి అన్న అహం లేకుండా చిన్నవాడికి గుడ్ మార్నింగ్ చెప్పేవాడంట. ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే ఒక రోజు ఏమైందంటే ఈ 4 కోల్డ్ స్టోరేజెస్లో ఒక కోల్డ్ స్టోరేజ్లో ఏదైతే ఏసీ అనేది పనిచేయాలో ఆ ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయకపోతుంటే ఆ టెక్నీషియన్ అనే అతను రాకపోతే, ఎందుకంటే పై అధికారికి కూడా అన్నీ తెలిసి ఉండాలి కనుక ఈ పై అధికారి వెళ్ళి ఆ టెక్నికల్గా దాని లోపల దాన్ని సరి చేస్తూ ఉన్నాడంట. అయితే అప్పుడే సమయం అయిపోయింది, అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయే సమయం అయ్యేటప్పటికీ అది ఎప్పుడైతే సైరన్ మోగేటప్పటికి అందరూ వెళ్ళిపోయారంట. అయితే ఇతను మాత్రం అలాగే దాని లోపల ఉండి దాన్ని ఆ టెక్నికల్గా దాన్ని సరిచేస్తూ ఉన్నాడంట. అయితే మనందరికి కూడా తెలుసు, మనం ఇంట్లో మన ఫ్రిడ్జ్కి కూడా ఏమాత్రం లీకేజ్ ఉన్నా కానీ ఆ లోపల ఉండే చల్లదనం ఉండదు కనుక అంత టైట్ రబ్బర్ రింగ్స్తో సహా డోర్ ఉంటుంది కనుక, అట్లాగే కోల్డ్ స్టోరేజ్లో కూడా అలాంటివి ఉన్నాయి కనుక వాళ్ళ డోర్ పెట్టేసి అందరూ వెళ్ళిపోయారంట. ఇతను ఇంకో అరగంట 45 నిమిషాల తర్వాత దాన్ని పూర్తి చేసేటప్పటికి దాంట్లో ఉన్న ఏసీ పనిచేయడం మొదలుపెట్టిందంట. ఇతను ఈరోజు నేను పని బాగా చేశానని సంతోషంగా వెళ్ళడానికి వచ్చేటప్పటికి అప్పటికి ఆ కోల్డ్ స్టోరేజెస్ డోర్స్ మూసేశారు. పోనీ ఇక్కడ నుంచి లోపల నుంచి అతను తలుపు తట్టితే కూడా బయట వాళ్ళకు వినబడదు, బయట వాళ్ళకు అరిస్తే కూడా వినబడదు. ఎందుకంటే అంత టైట్గా ఉంటేనే ఆ లోపల ఆ కోల్డ్ అనేది, ఆ వెదర్ అనేది ఆ -డిగ్రీస్లో ఉంటే కనుకనే అందులో ఉండే కూరగాయలే కావచ్చు, పళ్ళే కావచ్చు, పుష్పాలే కావచ్చు మంచిగా ఉంటుంది కనుక కోల్డ్ స్టోరేజెస్ అలా ఉంటుంది. ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియడం లేదు. నిమిషానికి ఆ చల్లదనం పెరిగిపోతుంది, చలికి వణికిపోతున్నాడు. పోనీ తాను మొబైల్ నుంచి ఫోన్ చేద్దామంటే ఆ మొబైల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఈ విధంగా అతనికి ఇంకా చలి పెరిగిపోయి అది -డిగ్రీస్లోకి వచ్చేసేటప్పటికి అతను గిలగిల కొట్టుకుంటూ తాను లోపల ఇదైపోయాడు. ముఖ్యంగా ఈ కోల్డ్ స్టోరేజెస్లో కూడా ఏంటంటే హీట్ ఉండకూడదు కనుక ఎక్కడో ఒక కార్నర్లో ఒక లైట్ ఉంటుంది కానీ పూర్తిగా లైట్స్తో ఉండదు. అయితే ఈ విధంగా ఉండి ఇంకా అతను స్పృహ కోల్పోతాను, కాన్షియస్ పోతుంది, కోమాలకు వెళ్ళిపోతాను అన్న పరిస్థితిలో అతనికి ఒక చిన్న టార్చ్ లైట్ లాంటిది ఒక లైట్ కనబడ్డదంట. అది దగ్గరికి వస్తుంది. పోనీ అతను మాట్లాడదామంటే అప్పటికే సాయంకాలం 6 గంటలకు అందరూ వెళ్ళిపోయారు, 9 అయిపోయింది. గజ వణికిపోతూ అతను నోట్లో నుంచి మాట కూడా వస్తలేదంట. ఆ లైట్ వచ్చే దగ్గరికి తాను పిలుస్తామంటే కూడా నోట్లో నుంచి మాట వస్తలేదంట. కానీ ఆ లైటు తన దగ్గరికి వచ్చేసిందంట. అయితే ఆ వచ్చిన వ్యక్తి వచ్చేటప్పటికి ఇతను స్పృహ కోల్పోయాడంట. వెంటనే ఆ వ్యక్తి బయటికి తీసుకొని వెళ్ళి అంబులెన్స్ను పిలిచి ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్లేటప్పటికి డాక్టర్ చెప్పాడంట, నువ్వు ఇంకొక అరక్షణం కూడా ఆలస్యమైపోతే నువ్వు కోమాలకు వెళ్ళిపోయేవాడు అని చెప్పేశారు. అతనికి అన్నీ మంచి చేసిన తర్వాత అతని ఇన్ఛార్జ్ ఆ సూపర్వైజర్ కనుక అందరూ కూడా ఉద్యోగస్తులు వారికి ఎలా జరిగిందని చెప్పి వెళ్ళి అతన్ని కుశల ప్రశ్నలు వేశారంట. అప్పుడు ఇతను ఏమడిగాడంటే అసలు నన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అని అడిగాడంట. అయితే ఆ తీసుకొచ్చిన వ్యక్తిని వీళ్ళందరూ తీసుకెళ్లారంట హాస్పిటల్కు. తీసుకెళ్లేటప్పటికీ తాను బాధపడుతూ తీసుకొచ్చిన వ్యక్తిని చూశాడంట. అతను ఎవరంటే ప్రతిరోజు ఎప్పుడైతే ఇతను బయోమెట్రిక్ పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి ఆ సెక్యూరిటీ గార్డ్ అంట. ఇతను అడిగాడంట, అసలు నీకెందుకు వచ్చింది అనుమానము, నేను లోపల ఉన్నానని చెప్పేసి నువ్వు 3 గంటల తర్వాత నువ్వు వచ్చావే అంటే అతను చెప్పాడంట, సార్ మీరు ఇంత పెద్దవాళ్ళైనా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకు ఉదయం పూటనేమో గుడ్ మార్నింగ్ చెప్తారు, వెళ్ళేటప్పుడేమో గుడ్ నైట్ చెప్పి వెళ్తారు. ఆ రోజు మీరు తిరిగి రాకపోయేటప్పటికీ అసలు మీరు ఎక్కడున్నారు రాలేదు అని చెప్పి నేను మొత్తం 4 ఈ శీతల గిడ్డాంగులైన ఈ కోల్డ్ స్టోరేజెస్లో వెతుకుతేటప్పటికి ఈ 4వ దాంట్లో మీరున్నారు, అందుగురించే మిమ్మల్ని నేను చూసుకొని తీసుకొచ్చానన్నాడంట. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోండి, మనం చెప్పే ఒక గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేది అతని ప్రాణాన్ని కాపాడగలిగింది. ఇది మంచితనం అంటే ఎలా ఉండాలి.
రామరాజ్యం అంటే రామచంద్రమూర్తి మనం కూడా తెలుసుకున్నాం కదా, స్మృతపూర్వ భాష. తానే ముందు మాట్లాడేవాడు, కనబడ్డ వాళ్ళందరికీ కూడా తాత బాగున్నావా, బాబాయ్ బాగున్నావా, మామయ్య బాగున్నావా, ఈ మాదిరిగా రామచంద్రమూర్తి మాట్లాడేవాడు. అలాగే ఈ వ్యక్తి ఉదయము సాయంకాలం అంటే నేను పై అధికారిని, ఆఫ్టర్ ఆల్ వీడు ఒక సెక్యూరిటీ గార్డ్, వీడికి నేనేం చెప్పేదని అనుకుంటే ఈరోజు అతను స్పృహ కోల్పోయేవాడు, చనిపోయేవాడేమో. అంటే మనం కొందరు మూర్ఖులు ఎలా ఉంటారంటే ఆయుష్ పోతే చనిపోతారేమో అండి అని ఆర్గ్యూ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఉండొచ్చు మహానుభావులు. అలా ఆర్గ్యూ చేసే వాళ్ళ గురించి కాదు, మన లోపల రామచంద్రమూర్తిని మనం పెంచుకోవాలంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మంచి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, శాతం తగ్గిపోయింది కనుకనే మనం రామాయణాన్ని చదవాలి, రామాయణాన్ని కీర్తించాలి. రామచంద్రమూర్తి యొక్క గుణాలను మనం పెంపొందించుకుంటే మనం కూడా మంచి వాళ్ళుగా కీర్తించబడతాం. ఎక్కడో అక్కడో మనల్ని రక్షించడానికి ఇలా వస్తారు. ఈ విధంగా రామచంద్రమూర్తి ఎన్నో రకాలుగా భరతుడికి చెప్తున్నాడు. భరత, రాజు అనేవాడు ఎలా ఉంటాడంటే ఒక బలహీనుడైన వాడికి రక్షకుడుగా ఉండాలి. ఎందుకంటే బలహీనుడైన వాడి పైన బలవంతులు ఎన్నో అరాచకాలు చేస్తుంటారు, అలాంటి వాళ్లకు రక్షకుడుగా ఉండాలి. అంతేకాకుండా ఎవరైతే బలవంతులైన వారు బలహీనులను ఆక్రమించాలని చూస్తే వాళ్లకు నువ్వు శిక్షకుడివై ఉండాలి. ఆ విధంగా ఉండాలి మనం. కానీ ఈ రోజులలో మనం చూస్తున్నాం, బలమున్నవాడిదే రాజ్యం అన్నట్టుగా బలవంతులైన వాళ్ళు ఎన్నో రకాలుగా బీద వాళ్ళ ఇళ్ళు కబ్జాలు చేస్తున్నారు, వాళ్ళ యొక్క చిన్న ప్లాట్స్ కబ్జాలు చేస్తున్నారు. మరి రాజులు, పాలన చేసే రాజులు ఆ విధంగా ఉన్నారా? మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ విధంగా ఎన్నో రకాలుగా భరతుడికి రాజ్యం ఎలా చేయాలని చెప్పేసి రామచంద్రమూర్తి ఇవన్నీ చెప్తుంటే భరతుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఇలా రెండు చేతులు అలా మోకాళ్ళ మీద ఉండి రామచంద్రమూర్తి చెప్తుంటే వింటున్నాడు, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ విని ఎప్పుడైతే రాముడు ఇవన్నీ చెప్పి ఆపేటప్పటికి అంటున్నాడు, రాముడు చెప్పిన ధర్మనీతిని అంతా కూడా ఆలకించిన భరతుడు అన్నాడు, అన్నా ఈ ధర్మం ఎవరికి చెప్తున్నావు? ధర్మంతో నాకేం పని ఉందన్నా? ఈ ధర్మం నువ్వు చెప్పేదంట రాజుల కొరకు చెప్తున్నావు. నేను రాజును కానన్నా, ఈ ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజు, నువ్వే రాజు అన్నా. నువ్వు తప్పితే ఇంకెవరికి ఈ రాజ్యం గురించి, రాజ్య పరిపాలన గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా. అసలు నేను రాజునైతే కదన్నా, నేను రాజును కాదన్నా. అన్నా నీకు అర్థమైతే లేదు, ఎంత ప్రళయమైంది అయోధ్యలో నీకు తెలుస్తలేదన్నా. అసలు నువ్వు ఇక్కడుండి నాకు ఇవన్నీ చెప్తున్నావు, నాకు అవసరం లేదన్నా. రాజధర్మం నాకెందుకన్నా? రాజ్యాన్ని ఏలాల్సిన వాడివి నువ్వే. ఇక్ష్వాకు వంశంలో జ్యేష్ఠుడే రాజు కావాలి, నేను జ్యేష్ఠుడిని కాదన్నా. నువ్వు నా కష్టాన్ని నువ్వు అర్థం చేసుకుంటలేవు, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుస్తలేదన్నట్టుగా భరతుడు ఎన్నో విధాలుగా ఏడుస్తూ చెప్తున్నాడు. అన్న, రాజు కూడా మనిషి అని అనుకునే వాళ్ళు ఉంటారు, అజ్ఞానులు ఉండొచ్చు, కానీ రాజు అలాంటి వాడు కాదు. ఆ రాజ్యభారము, రాజ్యం ఎలా ఉండాలనే తెలిపిన వ్యక్తివి నువ్వే, నీకే అన్నీ తెలుసు. అంతేకాకుండా అన్నా నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు వచ్చిన తర్వాత అయోధ్య ఏం అల్లకల్లోలం అయిపోయిందన్నా. ఒక భూకంపం వచ్చిన మాదిరిగా అయిపోయింది, ఒక తుఫాన్ వచ్చిన మాదిరిగా అయిపోయిందన్నా. నీకు తెలియదు అన్నా, మన తండ్రి ఎన్నో యజ్ఞ యాగాదాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడన్నా. ఏ రోజైతే నువ్వు వనవాసానికి వచ్చావు, నేను తాతగారింటి దగ్గర ఉన్నప్పుడు, మనం ఎవ్వరం లేనప్పుడు మన తండ్రి గారు పరలోకాలకు వెళ్ళిపోయాడన్నా అని చెప్పేటప్పటికీ ఇంకా రాముడికి అసలు ఏమీ వినబడడం లేదంట. ధర్మమూర్తి అయిన నా తండ్రి లేడని భరతుడు చెప్తున్నాడని చెప్పేటప్పటికీ ఏమి వినలేకపోతున్నాడంట. నువ్వు అరణ్యానికి వచ్చేటప్పటికీ ఆ పుత్రశోకాన్ని భరించలేకపోయి తండ్రి ప్రాణాలను వదిలాడన్నా, ఇది నువ్వు తెలుసుకోవాల్సిందన్నట్టుగా భరతుడు రాముడికి చెప్తున్నాడు. నన్న తండ్రి గారికి నువ్వంటే ఇష్టం, నువ్వు వెళ్ళిన మరుక్షణం నుంచి రామా 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 అంటూ ప్రాణం వదిలేసిండన్న. ఆ క్షణాన ఎంత ధర్మమూర్తి యజ్ఞయాగాదులు చేసి ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించిన దశరథ మహారాజు, ప్రజలను తన కన్నబిడ్డలుగా భావించిన దశరథ మహారాజు తన ప్రాణం పోయేటప్పుడు తన 4 కొడుకులు లేకుండా ప్రాణం వదిలాడన్న. కారణం ఏంటో తెలుసా అన్న? నువ్వు దగ్గరుండకపోవడమే తండ్రి గారి ప్రాణం పోవడానికి కారణమన్నా అని చెప్పి ఈ వలవల ఏడుస్తూ చెప్తున్నాడంట. కానీ రాముడికి ఇవి ఏవి వినబడడం లేదంట. ఒకటే ఒక మాట,
దశరథ మహారాజు పరలోకాలకు వెళ్ళాడని తెలిసేటప్పటికీ ఒక కుప్ప కూలిపోయిందంట. అంటే ఒక చెట్టు మొదల్లో నరికేస్తే ఆ చెట్టు ఎలా పడిపోతుందో ఆ విధంగా పడిపోయి స్పృహ కోల్పోయిందంట రామచంద్రమూర్తి. అంతే, అక్కడున్న వాళ్ళు సీత, లక్ష్మణుడు అందరూ పరిగెత్తుకొని వచ్చారంట. పరిగెత్తుకొని వచ్చి చూసేటప్పటికీ రాముడు స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి లేడన్న బాధ ఆ రామచంద్రమూర్తిని ఎంతగా పీడిస్తుందంటే అసలు తాను ఇంకా తనకేమీ తెలుస్తలేదు. తాను స్పృహ కోల్పోయి ఉంటే అప్పుడు సీతా లక్ష్మణుడు నీళ్లు తీసుకొని రాముడికి చల్లేటప్పటికీ రాముడు కళ్ళు తెరిచిండంట. కళ్ళు తెరిచి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడంట. నా తండ్రి లేనప్పుడు నాకు అయోధ్యతో ఏం పని ఉంది భరత? నేను అయోధ్యకు తిరిగి వస్తే నాకు మంచి మాటలు ఎవరు చెప్తారు? అసలు ఈ జన్మనిచ్చి ఈ శరీరంలో రక్తంనిచ్చిన నా తండ్రి లేనప్పుడు నాకు ఇంకా అయోధ్యతో పని ఏముంది? నా తండ్రి లేని క్షణాన నేను ఇంకా బ్రతుకుండడం ఎందుకని చెప్పేసి వలవల ఏడుస్తున్నాడంట. అయితే తను ఎంతగా కుప్పకూలిపోతున్నాడంటే ఓ మాట మాట్లాడుతున్నాడు, స్పృహ కోల్పోతున్నాడు. అంతేకాకుండా తాను ఏమంటున్నాడంటే, సీత విన్నావా నువ్వు, నీ మామగారు లేరు ఇంకా నీకు అంటున్నాడు. అంటే రాముడు సీతమ్మ వారికి ఎందుకు చెప్తున్నాడు నీకు మామగారు లేరని అంటే, సీతకు దశరథ మహారాజు తన సొంత తండ్రి జనకుడి కన్నా ఎక్కువగా ప్రేమించాడు, ఆదరించాడు. తనని తన కోడలన్న భావన కాకుండా తన కూతురన్న భావనతోటే చూశాడు కనుక రామచంద్రమూర్తి ఆ మాట చెప్తున్నాడు. అంతేకాకుండా లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ నీకు తండ్రిని లేకుండా చేశాను, నేను చేశానన్న భావనతో చెప్తున్నాడు. ఎందుకంటే తాను అదే అంటున్నాడు లక్ష్మణుడితోటి. అంటే ఏ విధంగా ఎప్పుడు ఒక మాటకు పొంతన లేకుండా మాట్లాడతారంటారే. ఎందుకంటే ఒక్కొక్కసారి దుఃఖంలో మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు. తాను అదే అంటున్నాడు, నేను ఎంత దురదృష్టవంతుడిని కాకపోతే నా తండ్రికి చావు కారణమయ్యాను, నేను ఎంత దురదృష్టవంతుడిని కాకపోతే నా తండ్రికి అంతిమ సంస్కారాలు చేయలేకపోయాను అని భరతుడి దిక్కు తిరుగుతూ, భరత నువ్వు శత్రుఘ్నుడు ఎంత అదృష్టవంతులయ్యా, తండ్రికి అంతిమ సంస్కారాలు చేశారు. నేను ఎంత దురదృష్టవంతుడిని, నేను ఈ అడవిలలో ఉన్నాను, నా తండ్రికి అంతిమ సంస్కారాలు చేయలేకపోయాను అని చెప్పేసి ఈ కింద పడిపోయి చిన్నపిల్లాడు ఏడ్చినట్టు ఏడుస్తున్నాడు. అంటే ఒక్కసారి మనం ఆలోచించండి, అసలు అలాంటి కొడుకులు ఇప్పుడు ఉన్నారా? ఈరోజే ఉదయమే పేపర్లో ఒక సంఘటన చూస్తే గుండెనిలా పిండేసినట్టుగా అయింది. పెద్దపల్లి జిల్లాలో ఒక వృద్ధుడు, 80 సంవత్సరాల వృద్ధుడంట, 4 కొడుకులు ఉన్నారంట. 10 ఎకరాల మంచి భూమి ఉన్న కొడుకులకు పంచిచ్చిన తర్వాత ఈ 4 కొడుకులు అతనికి అన్నం పెట్టలేకపోతున్నారంట. అన్నం పెట్టలేకపోతే ఊర్లో అడుగుతుంటే తలదించుకుని, ఎందుకంటే 10 ఎకరాల ఆసామి అంటే గొప్పవాడే, మరి ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడ అన్నం అడగగలుగుతాడు? వారం 10 రోజుల నుంచి తిండి లేక నిన్ననే ఇంటి లోపల దూలానికి ఉరేసుకొని చనిపోయాడంట. ఇలాంటి పుత్రులు ఇప్పుడున్నారు. ఆ రోజు రామచంద్రమూర్తి నేను ఎందుకు బ్రతకాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఇదేనా మన సనాతన ధర్మం మనకు నేర్పించింది? తండ్రికి పిడికెడు, తను 80 సంవత్సరాల వృద్ధుడు ఎంత అన్నం తినగలుగుతాడో ఒక్కసారి ఆలోచించండి. పిడికెడు తింటే అతనికి జీర్ణం కూడా కాదు, కానీ ప్రేమతో నువ్వు ఇచ్చే ఆ పిడికెడు అతనికి శక్తి ఇస్తుంది. 100 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు బ్రతికే శక్తి ఇస్తుంది. అది అందు గురించి ఏమంటారంటే, ఇంగ్లీష్లో చెప్తుంటారు కదా, రిలేషన్స్లో షేక్ హ్యాండ్ ఇవ్వకండి, రిలేషన్ కావాలంటే హోల్డింగ్ ద హ్యాండ్ అంటారు. ఆ చెయ్యిని ప్రేమతో పట్టుకుంటే అతనికి ఆ శక్తి వస్తుంది. మనం చూస్తున్నాము, ఎంత అరాచకంగా చూస్తున్నామంటే తండ్రిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే కొడుకులను చూస్తున్నాం. ఇదేనా మనకు రామాయణం నేర్పిస్తుంది? మీరందరు రామాయణం నేర్చుకోండి, మీరు ఉపవాసం ఉండండి. ఆ తండ్రి ఇచ్చే పిడికెడు అన్నము, మనకు తండ్రికి పెట్టే పిడికడన్నము మనకు ముందు తరాలకు, మనకు భావి భవిష్యత్తు తరాలకు మనకు వద్దంటే సంపాదిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన తల్లిదండ్రులు మనల్ని పెంచేటప్పుడు వాళ్ళ దగ్గర అందరికీ డబ్బుండి పెంచినరా? ఒక్క నిమిషం ఆలోచించండి. అప్పు చేసి మనకు ఫీజులు కట్టిన తల్లిదండ్రులు లేరా? మనకు పుట్టినరోజు వస్తే వాళ్ళు కొనుక్కోకుండా బట్టలు ఇప్పించిన తల్లిదండ్రులు లేరా? పండుగలు వస్తే వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోకుండా మనకు కొత్త బట్టలు ఇప్పించిన తల్లిదండ్రులు లేరా? మరి మనం ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే, అందరూ అనుకుంటారు నా సంపాదన ఇంతేనండి, అందు గురించి నేను చూడలేకపోతున్నాను అని వాదించే కొడుకులు కూడా ఉండొచ్చు. అందరూ బిల్ గ్రేట్స్ గారు కదా ఈ ప్రపంచంలో, ఉన్నంత మట్టుకే ఇవ్వాలి. మరి నీ తండ్రి బిల్ గ్రేట్సా నీకు ఇవన్నీ చేయడానికే కారణం? ఒక్క నిమిషం ఆలోచించండి. ఇదేనా మన సంస్కారం? తల్లిదండ్రులకు ఒక చిన్నది ఏదో తెచ్చి గొప్పగా నలుగురికి చెప్పుకుంటాం. ఇదేనా మన సంస్కారం? అసలు మా నాయన మా ఇంట్లో ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు, అది ఎంత పొరపాటు. నీ ఇంట్లో ఉండడమేంది, నువ్వు నీ తండ్రి దగ్గర ఉంటున్నా అని చెప్పాలి, అది గొప్ప
గొప్పతనం. ఒక కొడుకన్న వాడు చెప్పాల్సింది నా తండ్రి దగ్గర నేను ఉంటున్నాను అనాలి, కానీ మా నాయన మా అమ్మ మా ఇంట్లోనే ఉంటున్నారండి అని చెప్తారు. ఆ విసుగుతో చెప్తారు. అంటే ఈ బాధ్యత నాది కాదు, ఇంకా ముగ్గురో నలుగురో ఐదుగురో లేదా ఇద్దరో ఉన్న తోబుట్టులది కూడా బాధ్యత అనుకుంటారు. అది కాదు మనం చేయాల్సింది. నువ్వు కొట్లాడాలి, నా ఇంట్లోనే ఉండాలి నా తల్లిదండ్రులు అంటేనే అది సంస్కారం. మనకు జన్మ ఇచ్చిన ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళకు నువ్వు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, ఆ ఒక్క ప్రేమపూర్వకమైన మాట, అధికారంతో నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉంటారని నువ్వు అన్న ఒక్క మాట కూడా వాళ్ళని ఇంకా బ్రతకడానికి ఆశ కల్పిస్తుంది. లేకపోతే ఇలాగే ఉరేసుకొని చచ్చిపోతారేమో. ఎంత దారుణం అండి. నలుగురు కొడుకులుండి ఒక వ్యక్తి ఉరేసుకొని చచ్చిపోయాడంటే అసలు మనం మనుషులమా పశువులమా? ఈ పశువులలో కూడా ఆ తండ్రి మనం చూస్తాం, పిల్లలు పుడితే ఆ పశువులు కూడా జంతువులు కూడా తమ పిల్లల కొరకు ఆహారం తీసుకొచ్చి పెడతాయి. మీరు చూడండి, ఆ కోతి తన బిడ్డను వేసుకొని ఇలా చెట్లు దుంకుతూ పోతుంది. మరి ఆ కోతులు కూడా మరి ఆ తల్లి తండ్రి అయిన కోతులు కూడా చేస్తున్నాయే. మన తల్లిదండ్రులు మనకెంత చేస్తే మనం ఇంత వయసు వచ్చి ఉంటుంది. నీకు జ్వరం వస్తే రాత్రంతా నిద్రపోకుండా ఉన్న తల్లిదండ్రులు లేరా? ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం ఎక్కడ ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో, న్యూస్ దాంట్లో, ముందు హాస్పిటల్లో జాయిన్ చేయించి నెక్స్ట్ డే నుంచి కనబడకుండా పోయే కొడుకులను బిడ్డలను చూస్తున్నాం. ఇదేనా మనకు సంస్కారం నేర్పిస్తున్నారు? మీరు వైద్యం ఇప్పించడానికే మీకు అంత కష్టమైతే, మీకు చిన్నప్పుడు టైఫాయిడ్ వస్తే కానీ, లేకపోతే అమ్మవారు వస్తే కానీ, లేకపోతే కలరా వస్తే కానీ, రకరకాల రోగాలు వస్తే వాళ్ళు తినకుండా మీకు పెట్టిన తల్లిదండ్రులు లేరా? ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లులు తమ పుస్తే కూడా అమ్మి పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం పెద్దగా అయిపోయాక ఆ తల్లి తండ్రిని చూడడానికి మనం ఇన్ని రకాలుగా ఇన్ని అవస్థలు పడాల్సిందేనా? కారణం ఈ పుట్టిన మగపిల్లలే కారణం, వచ్చే కోడళ్ళు కాదు. ఎందుకంటే ఆ కోడలకు ఈ తల్లిదండ్రుల గొప్పతనం చెప్పకపోవడం వల్లనే బహుశా వాళ్ళు అలా ప్రవర్తిస్తారేమో. కానీ అసలు జన్మ పంచుకున్న ఈ కొడుకులే చేయనప్పుడు వచ్చే ఆడపిల్లని మనం అనడం దుర్మార్గం. అసలు వీళ్ళకు ఉండాలి అది, మా అమ్మను చూడాలి, మా నాయనని చూడాలి, ఇది మా ధర్మము, ఇది మా కర్తవ్యం అనేది లేకుండా పంచుకోవడానికే ఉన్నాము. ఆస్తులు ఎప్పుడు పంచిస్తారని ఆలోచిస్తున్నాం, కానీ మరి తల్లిదండ్రులను ఎవరు చూస్తారన్నది కూడా ఏమాత్రం లేదు. ఎంతోమంది పిల్లల్ని మనం చూస్తున్నాము, వాళ్ళ పెద్దవాళ్ళు అయితే మీకేం ఖర్చులు ఉన్నాయంటారు. అంటే వాళ్ళ ఖర్చులే ఉండవా? మీరు ఎంతసేపు కూడా మీరు తిని పడుండండి అంటారు, మీకు ఖర్చులు ఎందుకు అని చెప్పి అడుగుతారు. మరి నీకు కాలేజీకి పోయేటప్పుడు, స్కూల్కి పోయేటప్పుడు నీ ఫీజు కట్టారు, నీకేం ఖర్చులు రా, నీకు ఫీజు కట్టాం కదా చదువుకో అన్నారా? అనలేదు. నువ్వు స్కూల్ కాడ పోతే నువ్వు ఏదైనా కొనుక్కోవడానికి ఆయన ఇచ్చారు, నువ్వు స్నేహితులతో ఎక్స్కర్షన్ పోతే నీకు పోవడానికి ఇచ్చారు, నువ్వు సినిమాకి పోతే డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ గుర్తులేవా? కానీ మనం ఏమంటున్నాము, మీరు ఏందండి పడుండండి, మీకు అన్నం పెడుతున్నాం కదా, మీకు పై ఖర్చులు ఏముంటాయి అని అంటాం. ఎంత దుర్మార్గం. ఆ తల్లిదండ్రులు పక్కనున్న రామాలయానికి శివాలయానికి వెళ్తే హారతి పళ్ళెంలో ₹1 వేయడానికి కూడా వెతుక్కోవాల్సిన కర్మ ఏమొచ్చింది? అందుగురించే నన్ను అడిగితే మాత్రం ఏ తల్లిదండ్రులు కూడా మీరు జీవించినంత కాలము ఆస్తులు పంచియ్యకూడదు, పుత్రులకే కానీ పుత్రికలకే కానీ. మీ తరం తర్వాతనే అది. బహుశా ఇంకా నన్ను అడిగితే మీరు జన్మ ఇచ్చింది చాలు తల్లిదండ్రులుగా, మీరు ఆస్తులు ఇవ్వకండి. ఈ ఆస్తులు ఏ గుడికో అనాథాశ్రమంకో ఇస్తే ఆ యొక్క పుణ్యము, వాళ్ళ యొక్క దీవెనలు మీ పిల్లలకు అన్నం పెడుతుంది అంటాను, కానీ ఈ పిల్లలకి ఇస్తే వీళ్ళు మాత్రం చూడడం లేదు. ఈ విధంగా గిలగిల కొట్టుకుంటూ రామచంద్రమూర్తి సీతమ్మ వారితోటి లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ పద మనము జలతర్పణాలు ఇవ్వాలంటున్నాడు. రాముడు ఇంకా ఏమంటున్నాడంటే భరతుడితోటి, భరత నిజంగా మీరు అదృష్టవంతులు. రాముడు ఎంత ఇదైపోతున్నాడంటే, తండ్రికి అంతిమ సంస్కారాలు చేశారు, తర్పణాలు వదిలారు, నేను చూడు ఈ అడవిలలో ఉన్నాను, నా అంత దురదృష్టవంతుడైన కొడుకుంటాడా అని చెప్పేసి లక్ష్మణుడు చెప్పేటప్పటికీ లక్ష్మణుడు ఉత్తరీయం తీసుకొని వచ్చాడు. సీతమ్మ వారు, లక్ష్మణుడు, భరతుడు వీళ్ళందరూ కలిసి గారపిండి, రేగి పండ్లు, ఎందుకంటే మన ఇంట్లో ఉన్నదే మనం పితృలకు పెడతాము, వేరేది మన శక్తిని మించిన తేము గనుక రాముడు అక్కడ తింటుందంతా కూడా ఈ రేగి పండ్లు, కందమూల ఫలాలు, గారపిండితోటే వాళ్ళు ఆ రొట్టెలు చేసుకొని తింటున్నారు కనుక ఆ గారపిండి, రేగి పండ్లు తీసుకొని ఆ మందాకి నది తీరానికి వెళ్ళి అక్కడ రామచంద్రమూర్తి దర్బలు పరిచి ఈ గారపిండితోటి పిండాలు చేసి తన తండ్రికి పెట్టి ఆ రేగి పండ్లు పెట్టి తాను అంటున్నాడు, ఏ దేవా, అసలు మానవులందరూ కూడా వాళ్ళు ఏమి తింటారో అదే దేవుళ్ళకి ఇస్తారు కనుక నువ్వు దైవత స్వరూపం అయిపోయినావు తండ్రి, నేను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేకపోతున్నానని చెప్పి పిచ్చిగా ఏడ్చేస్తాడు రాముడు. ఎందుకంత దుఃఖం వస్తుంది రాముడికి? తన తండ్రికి ఏం పెట్టలేకపోతున్నానని చెప్పి చక్రవర్తి
ఇక్ష్వాకు వంశంలో ఒక గొప్ప చక్రవర్తిగా అయోధ్య రాజుకు ఒక కొడుకుగా నేను నీకు రేగిపండ్లు పెడుతున్నాను నాయనా అని చెప్పి ఏడుస్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా మనం ఆలోచించాలి. మన లోపల ఈరోజు మనము అన్నిటికన్నా మనిషిలో ఏముందంటే సంపద ఉందా, విద్య ఉందా, విద్వత్ ఉందా అంటే ఇవే ఉన్నాయో లేవో తెలియదు, కానీ మనిషికి అహంకారం మాత్రం ఎంతగా పెరిగిపోయిందంటే అంతగా పెరిగిపోయింది. ఈ విధంగా దుఃఖపడుతూ రాముడు తన తండ్రికి జలతర్పణాలు ఇచ్చేసి ఏడుస్తూ పైకి వచ్చేసాడంట. మళ్ళీ చిత్రకూట పర్వతం దగ్గరకు వచ్చి తన 3 తమ్ముళ్ళని పట్టుకొని బోరుబోరున ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపు వినేటప్పటికీ ఆ యొక్క చిత్రకూట పర్వతం అడవులలో కూడా ఆ ఏడుపు ప్రతిధ్వనిస్తుంటే ఆ కింద చిత్రకూట పర్వతంకి ఎంతో దూరంలో ఉన్న సైనికులు వశిష్ఠ మహర్షికి తల్లులకు తెలిసిపోయిందంట. రాముడికి తెలిసింది దశరథ మహారాజు లేడని చెప్పేసేటప్పటికీ వీళ్ళందరూ ఈ సైనికులందరూ కూడా పరిగెత్తుకుంటూ పైకి పరిగెత్తారంట. స్నేహితులందరూ కూడా పరిగెత్తిపోయారంట. ఎంతోమందిని తీసుకొచ్చాడు భరతుడు. ఎందుకంటే రాముడికి ఇక్కడ అభిషేకం చేసి పట్టాభిషేకం చేసి రాముడిని వెనక్కి తీసుకుపోవాలంటే ఆ స్నేహితులందరూ కూడా రాముడు వచ్చేస్తాడని చెప్పి వచ్చారు. సైనికులందరూ కూడా అయోధ్యలో ఉండంటే లేదు మేము వస్తాము, ఆ రామచంద్రమూర్తిని తీసుకొని వద్దామని చెప్పేసి ఎంతోమంది అశ్వాలు, ఏనుగులు, రథాలతో కూడుకొని వచ్చిన వీళ్ళందరూ పైకి ఆ చిత్రకూట పర్వతానికి వెళ్ళిపోయారంట. ముందెళ్ళిన వాళ్ళందరూ కూడా రాముడి పాదాల దగ్గర పడి నమస్కారం చేస్తే ఆ దూరం ఉన్న వాళ్ళ దూరంలో నుంచి రాముడికి నమస్కారాలు చేసి ఆ రాముడి యొక్క ఆ నార బట్టలు కట్టుకొని ఒక ఋషి మాదిరి ఉండేటప్పటికీ వాళ్ళ లోపల ఎంతో ఎంతో దుఃఖం వస్తుందంట. వాళ్ళందరూ మనసు క్షోభపడుతూ ఒకటే అంటున్నారు, ఈ యొక్క మందర కైకే వల్ల మా రామచంద్రమూర్తికి ఇంత కష్టం వచ్చిందని చెప్పి వాళ్ళ మనసులో అనరాని మాటలు అనేస్తున్నారు. వాళ్ళు అనరాని మాటలు అంటూ వాళ్ళు అక్కడ అలాగే నిలబడిపోయారు. రామచంద్రమూర్తి ఎంతో దుఃఖపడుతున్నాడు. నా తండ్రికి నేను తర్పణ మొదలేటప్పుడు ఇవ్వా నేను పెట్టింది, నా తండ్రి నాకెంత చేశాడు, చిన్నప్పటి నుంచి మాకు కావాల్సినవి ఎన్నో ఇచ్చాడు. అంటే మధుర ఫలాలేని కాదు, రామచంద్రమూర్తి ఒక రాజు కొడుకుగా రకరకాల పిండి వంటలు, రకరకాల మధురమైన స్వీట్స్ లాంటి ఇవన్నీ ఎన్నో ఇచ్చాడు. అట్లాంటి నేను నా తండ్రికి ఇలా ఇచ్చానే అని చెప్పేసి లోపల దుఃఖపడుతూ తమ్ముళ్ళని పట్టుకొని ఏడుస్తున్నాడు. వీళ్ళందరినీ చూసేటప్పటికి రామచంద్రమూర్తికి కూడా వాళ్ళందరూ కనబడ్డారు. అప్పటికి 1 నెల అయిపోయింది. వాళ్ళని చూసేటప్పటికి తనకు దుఃఖం అంటే దుఃఖం వస్తుంది. అక్కడికి వాళ్ళ 3 తల్లులను తీసుకొని కూడా వశిష్ఠ మహర్షి పైకి వస్తున్నాడంట. వస్తుంటే ఆ మందాకి నది దగ్గరికి వచ్చేటప్పటికి కౌసల్య సుమిత్రతో అంటుందంట, సుమిత్ర, ఈ మందాకి నది నుంచేనేమో మన కుమారుడైన లక్ష్మణుడు రాముడికి సేవ చేస్తూ నీళ్లు తీసుకెళ్తున్నాడేమో, లక్ష్మణుడు లాంటి కొడుకు కన్నా నువ్వు ధన్యురాలివమ్మా అని చెప్పేసి ఆ సుమిత్రాదేవి చేతి పట్టుకుందంట. నిజమే కదా, ఏ తల్లి తన కొడుకును పంపిస్తుంది? అసలు ఇప్పుడు ఈ కాలంలో అయితే ఈ తల్లులు నీకు సంబంధించింది లేదురా, నువ్వు లోపలుండు, రాముడు పోయినాక బయటికి రా అని చెప్పే తల్లులున్న ఈ కాలంలో అసలు ఒక్క తల్లి కడుపున పుట్టిన వాళ్ళు కానీ ఈ రామలక్ష్మణుల గురించి కౌసల్య ఎంత పొగిడినా తక్కువే ఆ లక్ష్మణుడి గురించి. ఇంకా కొంచెం ముందుకు పోయేటప్పటికి ఆ దర్బల మీద ఆ గారపిండి రేగి పండ్లను చూసేటప్పటికి ఇంకా కౌసల్య తట్టుకోలేకపోయిందంట. దశరథ మహారాజు లాంటి మహారాజుకు ఈరోజు నా రాముడు పిండ ప్రదానం ఒక రేగి పండ్లతో చేశాడే, ఆ మహారాజు తను బ్రతుకున్నంత కాలము ఎలాంటి భోజన సదుపాయాలతో తను ఉండి తను తిన్నాడో అలాంటి వాడు ఈరోజు తన కొడుకు గారపిండి రేగిపండ్లు పెట్టాడని చెప్పి ఆవిడకి దుఃఖం వస్తూ మళ్ళీ తను అనుకుందంట, ఇంటి యజమాని తాను ఏమి తింటాడో అవే ఇస్తాడు కదా అని చెప్పి నా రాముడు ఇలాంటి తింటున్నాడు, నా రాముడు ఇంత కష్టపడుతున్నాడా అని చెప్పి వాళ్ళు దుఃఖపడుతూ పైకి వెళ్ళేటప్పటికీ ఆ చిత్రకూట పర్వతం మీద ఎప్పుడైతే రామచంద్రమూర్తి తన 3 తల్లులను గురుగారిని చూసేటప్పటికి ముందుగా వెళ్ళి వశిష్ఠ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి తన 3 తల్లులకు కూడా పాద నమస్కారం చేసి వాళ్ళకు ప్రదక్షిణ చేసి అలా వచ్చాడంట. జై శ్రీరామ్.